టైటిల్ అయితే చూశారు కదా, బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్, వన్ ఆఫ్ ఇన్వెస్టర్స్ సూపర్ ఫేవరెట్ ఫండ్ అండి ఇది. ఈ వీడియోలో మనం బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్లో రీసెంట్ ఏ చేంజెస్ అయ్యాయో చూద్దామండి. లాస్ట్ 1 monthలో వీళ్ళు ఏ న్యూ స్టాక్స్ యాడ్ చేశారు, ఏ స్టాక్స్ కంప్లీట్లీ సేల్ చేశారు, ఈ వీడియోలో చూద్దామండి. షార్ట్ అండ్ క్విక్ వీడియో అండి, ప్లీజ్ వాచ్ ది కంప్లీట్ వీడియో. చూడండి, వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ నాట్ ఎ పర్సనల్ రికమెండేషన్, దిస్ ఈజ్ నాట్ ఎ బై ఆర్ సెల్ రికమెండేషన్, దిస్ ఈజ్ ప్యూర్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్ ఓన్లీ. బిఫోర్ ఇన్వెస్టింగ్ యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ ఫినాన్షియల్ అడ్వైజర్. ఓకే, మీరు స్క్రీన్ పైన చూడండి. ఏ బ్రీఫ్ సినాప్సిస్. బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ అరౌండ్ 15 న్యూ స్టాక్స్ బై చేసేయండి అండ్ అరౌండ్ 9 స్టాక్స్ ఏవైతే హోల్డ్ చేస్తున్నాయో కంప్లీట్లీ ఎగ్జిట్ అంటే కంప్లీట్లీ సెల్ చేశారు. అండ్ అరౌండ్ 83 స్టాక్స్ ఏవైతే ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారో అలోకేషన్ ఇంక్రీజ్ చేశారండి. అండ్ అరౌండ్ 39 స్టాక్స్ ఏవైతే ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారో అలోకేషన్ డిక్రీజ్ చేశారండి. నౌ ఆ స్టాక్ నేమ్స్ ఏంటి, 1 by 1 క్విక్గా చదువుతాను, మీరు చూడండి. మీరు స్క్రీన్ పైన చూడండి. ఫస్ట్ ఏవైతే 15 స్టాక్స్ బై చేశారో చూడండి. జస్ట్ డైల్, జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ లిమిటెడ్, ఇండో ఎంఐఎం లిమిటెడ్, ఐడియా ఫోర్జ్ టెక్నాలజీస్, ఎక్సెట్రా అరౌండ్ 15 న్యూ పర్చేజెస్. నౌ నెక్స్ట్ ఏ స్టాక్స్ వీళ్ళు కంప్లీట్ ఎగ్జిట్ చేశారో చూడండి. జేబీ కెమికల్ అండ్ ఫార్మాస్యూటికల్స్, త్రివేణి ఇంజనీరింగ్, కరూర్ వైశ్య బ్యాంక్, ఎక్సెట్రా అరౌండ్ 9 కంప్లీట్ సేల్. నౌ నెక్స్ట్ అరౌండ్ 83 స్టాక్స్ వీళ్ళు అలోకేషన్ ఇంక్రీజ్ చేశారంటే, అంటే ఆల్రెడీ స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారు, అలోకేషన్ ఇంక్రీజ్ చేశారు. దాంట్లో కొన్ని ప్రామినెంట్ స్టాక్స్ మీరు స్క్రీన్ పైన చూడండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంక్రీజ్ చేశారు, అరవింద్ లిమిటెడ్ ఇంక్రీజ్ చేశారు, ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్, స్టెరిలైట్ టెక్నాలజీస్, ఎక్సెట్రా. నౌ నెక్స్ట్ అరౌండ్ 39 స్టాక్స్ వీళ్ళు అలోకేషన్ డిక్రీజ్ చేశారండి. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ వన్స్ చూడండి. పిఎన్ గాడ్గిల్ జ్యువెలరీస్, అపార్ ఇండస్ట్రీస్, యథార్థ్ హాస్పిటల్స్, ఎక్సెట్రా. నౌ నెక్స్ట్ ఈ ఫండ్ టాప్ 10 హోల్డింగ్స్ మీరు స్క్రీన్ పైన చూడండి. ఆర్ఈసి అరౌండ్ 3.03%, శోభా లిమిటెడ్ అరౌండ్ 2.86%, ఎల్టీ ఫుడ్స్ అరౌండ్ 2.11%, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అరౌండ్ 2%. రెస్ట్ ఆల్ డీటెయిల్స్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్. నెక్స్ట్ ఈలో టాప్ సెక్టర్ లొకేషన్స్ చూడండి. ఫినాన్స్ అరౌండ్ 11.07%, బ్యాంక్స్ అరౌండ్ 8.84%, రియాలిటీ అరౌండ్ 7.15%. రెస్ట్ ఆల్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్. నౌ నెక్స్ట్ వీళ్ళు స్టాక్ కాన్సన్ట్రేషన్ చూడండి. టోటల్ స్టాక్స్ ఎన్నండి, అరౌండ్ 260 స్టాక్స్. టాప్ 5లో అలోకేషన్ ఎంత, 11.70%. టాప్ 10 ఎంత, 18.90%. అంటే ది ఫండ్ ఈజ్ వెల్ డైవర్సిఫైడ్. నెక్స్ట్ అసెట్ అలోకేషన్ చూడండి. ఈక్విటీలు ఎంతండి, అరౌండ్ 90% అలోకేట్ చేశారు. దాంట్లో లార్జ్ క్యాప్ ఎంత, అరౌండ్ 7%, మిడ్ క్యాప్ ఎంత, అరౌండ్ 13.7%, స్మాల్ క్యాప్ ఎంత, అరౌండ్ 79.3%, డెప్ట్ అండ్ క్యాష్ అరౌండ్ 9+. అంటే వీళ్ళు ఇంకా సఫిషియంట్ డెప్ట్ అరౌండ్ 9 to 10% హోల్డ్ చేస్తున్నారు. నౌ అదర్ డీటెయిల్స్ చూడండి. ఫండ్ ఏయుఎం ఎంతండి, అరౌండ్ 31,103 crores. పి రేషియో ఎంత బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ది, 18.08. అంటే వీళ్ళు ఏదైతే స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారో బ్లైండ్ గా హై పిఈ రేషియోలు ఇన్వెస్ట్ చేయట్లేదండి. గ్రోత్ అట్ ఏ రీజనబుల్ వాల్యూ అంటే హై పిఈ స్టాక్స్ అనేవి వీళ్ళు అవాయిడ్ చేస్తున్నారు. నౌ నెక్స్ట్ పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ చూడండి. అరౌండ్ 22%. అంటే ఫ్రీక్వెంట్ చర్నింగ్ వీళ్ళు చేయట్లేదు. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఫ్రీక్వెంట్ బై అండ్ సెల్ చేస్తాయి, బంధన్ వాళ్ళు మాత్రం ఫ్రీక్వెంట్ బై అండ్ సెల్ చేయట్లేదు. 22% పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ ఈజ్ ఏ రీజనబుల్లీ గుడ్ రేషియో. సో ఒకటైతే అర్థమైందండి, బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ అండ్ నిపాన్ స్మాల్ క్యాప్ ఫండ్ హ్యాస్ ప్రూవెన్ దట్ యూ కెన్ జనరేట్ రిటర్న్స్ ఈవెన్ విత్ లార్జ్ నెంబర్ ఆఫ్ స్టాక్స్. At least till date they have generated good returns with large number of stocks. We have to see what happens in the future. సో దిస్ ఇస్ ఇట్ అండి. లేడీస్ అండ్ జెంట్మెన్, నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.